విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి సార్, ఢిల్లీలో ఏపీ భవన్ వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం షర్మిల దీక్ష అంటే ఏం చెప్పదలుచుకున్నారు అన్న ప్రశ్న వస్తుంది సార్. సడన్గా ఎలక్షన్స్ ముందునే అంటే 2 నెలల ముందే ప్రత్యేక హోదా కోసం ఎందుకింత ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు? ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోతుంది కదా. ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. సో ఈ దీక్ష ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ షర్మిల? ఏం చెప్పాలన్నారు మీరు? ఏం అడగాలి? ఆమె ప్రత్యేక హోదా అడగదలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలి కానీ ఇవ్వలేదు 10 ఏళ్ళ నుంచి మోదీ ప్రభుత్వం. అలా గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ దీనికోసం పట్టుపట్టలేదు. బీజేపీకి లోబడిపోయారు. ఇంకా భాషలో చెప్పాలంటే ఊడిగం చేస్తున్నారు ఇదంతా. కాబట్టి రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలి, సాధించుకోవాలి. ఇది ఆమె చెప్పదలుచుకుంది, అడగదలుచుకుంది. ఇంకా రెండో విషయము 3 నెలలు అంటే ఆమె కాంగ్రెస్లో చేరి ఇప్పుడే కదా 2 నెలలు. ఇప్పటివరకు ఆమె తెలంగాణలో ఉన్నారు. అంటే ఆమెకు సంబంధించి ఇది కొత్త అజెండా. ఆంధ్రప్రదేశ్కు ఇక్కడున్న పార్టీలకు సంబంధించి ఇది కొత్త అజెండా కాదు. అంటే పోరాడడానికి సిద్ధపడలేదు. కానీ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా లాంఛనంగా ప్రత్యేక హోదా కావాలని ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి మెమరాండాల్లో చెప్తూనే వచ్చారు. చంద్రబాబు ఒక దశలో దాని బదులు స్పెషల్ ప్యాకేజీ అని ఏదో చేశారు. అది కూడా రాలేదు. హల్లీకి హల్లీ, సున్నకు సున్నా అని అది రాలేదు, ఇది రాలేదు. ఇప్పుడు ఆ విషయాలు కూడా వస్తుంటాయి. షర్మిల కూడా చాలా చోట్ల ప్యాకేజీ లేదు, హోదా లేదని కూడా అంటుండేవాళ్ళు. సో ఇక్కడ ఒకటి, షర్మిల ఫ్రమ్ కడప టు ఢిల్లీ. మీరు చూస్తే ఆమె విజయవాడ, అక్కడి నుంచి 2-3 చోట్ల ఇచ్చాపురం దగ్గర మొదలుపెట్టి మళ్ళీ కడపలో ఉండి ఇప్పుడు ఆమె ఢిల్లీకి వెళ్ళారు. ఆమె ఒక పొలిటికల్ రూట్ మ్యాప్ ప్రకారం ఆమె వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రాజకీయాలు చేయాలి, ఆ మీద నిలదొక్కుకోవాలి అంటే ప్రత్యేక హోదా మీద స్టాండ్, ప్రత్యేక హోదా కోసం నేను నిలబడతానని చెప్పడం అన్నది ఆమెకు ఒక తప్పనిసరి. ఇప్పుడు దీనికే మన మీడియాలో ఫోకస్ ఎక్కువగా వస్తుంది. నిజానికి మొన్న ఢిల్లీలో ప్రత్యేక హోదా సమితి చల్సాని శ్రీనివాసరావు, అలాగే కమ్యూనిస్ట్ నాయకులు శ్రీనివాసరావు, రామకృష్ణ వీళ్ళందరూ దీక్షలు అవన్నీ కూడా చేశారు. విజయవాడలో చేశారు. కాకపోతే ఢిల్లీకి కూడా అది వరకు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇది మొదటిసారి కాదు. బహుశా జగన్ ఢిల్లీ వెళ్తారంటున్నారు. అప్పుడు కూడా ఇది చెప్తారనుకుంటా. పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ అంశం మళ్ళీ తీసుకురావాలని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారని చెప్తున్నారు. కొన్ని సమస్య ఏమంటే ఇంతవరకు రాలేదు. విభజన చట్టంలో అతి ముఖ్యమైనది విభజిత రాష్ట్రం అభివృద్ధికి చాలా అవసరమైంది, ఇది రాలేదు. కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ మేము ఇచ్చినా కానీ తర్వాత వచ్చిన బీజేపీ అమలు చేయలేదు అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరం. బహుశా షర్మిల దగ్గర ఈ కోణాలని ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా మనం గతంలో చాలాసార్లు చర్చించినట్టుగా అన్నా చెల్లెళ్ళ రాజకీయం ఆ యాంగిల్ మన మీడియా చాలా ఎక్కువగా ఇస్తుంటుంది. కాబట్టి వాళ్ళు షర్మిల జగన్ ఏమన్నారు, లేకపోతే జగన్ మీద ఎలాంటి పదాలు వాడారు, వాటికి వాళ్ళు ఎక్కువ జగన్ షా ఇవన్నీ పెడుతున్నారు. జగన్ ప్రభుత్వాన్ని పరువు తీశారు, షాక్ అది ఇదని. వాళ్ళు తెలుగుదేశం గతంలోనూ ఇప్పుడు కూడా వాళ్ళు అటే చూస్తున్నారు. ఈ 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అదేమి ఇప్పుడు కొత్తగా ముందుకు వచ్చింది కాదు. దాన్ని ఏపీ ప్రజలు బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు అన్నది కూడా తెలిసినటువంటి అంశమే. అందువల్ల షర్మిల ఇప్పుడు కొత్తగా వచ్చి చేశారు అనేదానికంటే కూడా ఆమె తను కాంగ్రెస్ నాయకురాలుగా తాను ఒక్కొక్క అడుగు వేస్తున్న క్రమంలో ఢిల్లీలో ఈ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడం అనేది ఆమె చేశారు. అది కూడా ఏపీ భవన్ దగ్గర ఎందుకు చేశారు అంటే అది కూడా ఒక ప్రశ్న. ఉదాహరణకు అనుమతి ఇస్తారా లేదా, ఉద్రిక్తత వస్తుందేమో, ఇట్లాంటివన్నీ. ఉద్రిక్తత రావాల్సిన అవసరం ఏమీ లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా సరిగ్గా ఎన్నికలకు ముందు ధర్మయుద్ధం అది ఎంత చేసి అక్కడ నిరాహార దీక్షకి వెళ్తే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళటమో ఏదో జరిగింది. ఎందుకు వాళ్ళు చేస్తారు, కేంద్రం ఇవ్వలేదు, వాళ్ళు వచ్చి ఢిల్లీకి వచ్చి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేయాల్సిన అవసరం ఎంత మాత్రం ఏం లేదు సార్. అయితే ఇప్పుడు ఈ దీక్షకు సంబంధించి అయితే ఢిల్లీ స్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారని చెప్పి ఒకళ్ళు చెప్తున్నారు, ఇంకొకళ్ళేమో ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం మాట్లాడలేదు, అసలు అన్యాయం చేసిందే కాంగ్రెస్ కదా, ఇప్పుడు షర్మిల వచ్చి ఆ వాదాన్ని ఎత్తుకున్నారని ఇటువైపు వాళ్ళు మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు ఉద్దేశంలో నాకు తెలిసి వైసీపీ వాళ్ళు ఈ దీక్షను పెద్ద తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే అక్కడ ప్రధానమైన ఫోకస్ కేంద్ర ప్రభుత్వం మీద, మోదీ ప్రభుత్వం మీద.
మీరేం బీజేపీతో మీకేం పొత్తు అవగాహన ఏమీ లేదు. వైసీపీ ఏం చెప్తుంది, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో ఉన్న వాళ్ళతో మేము బలపరుస్తాము, రేపొద్దున వేరే ప్రభుత్వం వస్తే కూడా విల్ టేక్ ఏ రీకాల్ అట్ అన్ అప్రాప్రియేట్ టైం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పున్నారు. అందువల్ల ఇంకా అన్ని విషయాలు పెట్టినట్టే ఇది కూడా చంద్రబాబు కుట్ర, లేదా ఇది కూడా ఈ పత్రం కూడా ఆయన ఇచ్చారు, ఇలాంటివన్నీ కూడా ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు, ఆయన స్క్రిప్ట్ చదువుతున్నారు. ఇది విభజన చట్టం ఇచ్చిన స్క్రిప్ట్, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరాల నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్. ఎవరు చదివినా అదే, ఎవరు చదివినా, మీరు చదివినా, నేను చదివినా, ఆయన ఎవరు హోదా సమితి చల్సాని చదివినా, కమ్యూనిస్ట్ పార్టీలు చదివినా అందరిది కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డి కూడా 1-2 సార్లు ముఖ్యమంత్రి హోదాలో ప్రధానిని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన పత్రంలో ఈ అంశం ఉంది కదా, లేదా? అలాగే చంద్రబాబు నాయుడు దీన్ని అమలు చేయడం లేదు అని ఆయన నిరాహార దీక్షలు ఇవన్నీ జగన్ చేశారు కదా, యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థులతో ముఖాముఖి ఇంటరాక్షన్ చేశారు కదా. కాబట్టి ఆ డిమాండ్ ఆమె తీసుకొని రావడానికి పెద్ద అభ్యంతరం ఉంది. కాబట్టి ఆ 2 పార్టీలు ప్రత్యర్థులు కాబట్టి ఆమె తమ మీద అటాక్ చేస్తుంది కాబట్టి వాళ్ళు మీరు ఇంతకాలం ఎందుకు చేయలేదు ఇట్లాంటివి అడగవచ్చు. డెఫినెట్గా నేను మీకు షర్మిల పిసిసి అధ్యక్షురాలు అయిన రోజే చెప్పాను, ఈ అంశాన్ని గురించి ఒక సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి మాట్లాడడానికి షర్మిల కేవీపీ రామచంద్రరావు మాట్లాడడానికి తేడా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెసే కదా విభజన చేసింది, మీరు అప్పుడే చట్టంలో పెట్టుంటే ఈ సమస్య వచ్చేది కాదు అని బీజేపీ వాళ్ళు అంటారు, సహజంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అంటారు. అంతవరకు అనడం వేరు, కానీ అసలు ఇదేదో తప్పు పొరపాటు, ఇది కుట్ర, ఈ పద్ధతిలో అనాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ షర్మిల కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది, వీళ్ళు లోబడిపోవటము అది పొరపాటు అని విమర్శించవచ్చు, కానీ అసలు ఎసెన్షియల్గా బాణం ఎక్కువ పెట్టాల్సింది, పోరాటం ఎక్కువ పెట్టాల్సింది నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద అన్నది కీలకమైన అంశం. కాబట్టి ఇవన్నీ ఉంటాయండి రాజకీయ వైరుధ్యాలు, వ్యక్తిగత వైరుధ్యాలు, సమర్థనలు, ఎదురుదాడులు, కొంచెం వాళ్ళకు తగినట్టుగా మలుచుకోవడాలు, ఇవన్నీ ఉంటాయి. కేవీపీ రామచంద్రరావు కూడా అక్కడ ఉన్నారు కదా, ఆయన రాజ్యసభలో ఉన్నారు అప్పుడు. అండ్ సీతారాం యెచూరి ఆ రోజు విభజన చట్టం చేసిన రోజు వెంకయ్య నాయుడు ఏమో ప్రత్యేక హోదా అడిగారు, సీతారాం యెచూరి అసలు సమగ్రంగా చర్చ జరగాలి, ఇవన్నీ కూడా గట్టిగా ఆయన మాట్లాడారు. ఆ విషయం కేవీపీ గుర్తు కూడా చేశారు. కాబట్టి ఆయన అన్నారు ఏంటి, యెచూరి మేము ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మేము పోట్లాడుతున్నాం, మీరు ఈ అంశాన్ని తీసుకొని వచ్చినందుకు స్వాగతం, ఎవరు ఈ అంశాన్ని చేపట్టినా మేము బలపరుస్తాం అన్నారు. సో అది తెలుగు వాళ్ళ స్టాండ్, అది మొత్తం ఎవరైనా ఏ పార్టీ అయినా ప్రత్యేక హోదా ఒకవేళ షర్మిల తీసుకొస్తే జగన్కి ఏమైనా అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. ముఖ్యమంత్రి జగన్ ఆమె కనుక తీసుకొని వస్తే వద్దు అని వ్యతిరేకిస్తారని నేను అనుకోను. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు ఇన్ని రోజులు మీ పార్టీయే దీనికి బాధ్యత, మీరు ఇన్ని రోజులు తెలంగాణలో ఉన్నప్పుడు దీని గురించి మీరు పట్టించుకోలేదు, ఇప్పుడు మీరు చంద్రబాబుతో ఉన్నారు, చంద్రబాబుతో ఆమె రాజకీయంగా ఉండే అవకాశం లేదండి. నేను మీకు ఓ పోలిక చెప్తాను. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, పార్టీ, బీజేపీకి అనుకూలమైన ముద్ర ఉంది చూసాం 4 ఏళ్ళు, కానీ ఆ ఇద్దరి మధ్య పొత్తు ఉండే అవకాశం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు కోణంలో షర్మిల ఉండడము, అన్నయ్య మీద దాడి చేయడం ఆయనకి ఇష్టమే, వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు. కానీ వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకునే అవకాశము, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి కుట్రలు చేసే అవకాశం మాత్రం లేదు. ఇంకా తమకు వ్యతిరేకంగా ఎవరెవరు వస్తే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదురుదాడి చేయాలనేది వైసీపీ నేతలు చూసుకోవాల్సిందే. కానీ ప్రత్యేక హోదా అనే అంశంలో మటుకు ఇన్ ప్రిన్సిపల్ సూత్రప్రాయంగా ప్రత్యేక హోదా కేంద్రం నిరాకరణ అనే దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టడం చాలా మంచిది. ఇప్పటికైనా వాళ్ళే చొరవ తీసుకోవచ్చు. ఒక అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్ళలేదు కదా. ఏ అంశాలు అయితే చంద్రబాబును విమర్శించారో అది వరకు ఆ అంశాలు కొనసాగుతున్నాయన్నది విమర్శ అక్కడ. సో ఢిల్లీ యాత్రతో, ఆ ఒక్క యాత్రతోనే కాంగ్రెస్ పార్టీకో షర్మిలకో చాలా మొత్తం అంతా ప్రయోజనాలని ఒరిగిపడ్డం కానీ ఏం జరగదు. తప్పకుండా మళ్ళీ ఆమె వచ్చి మళ్ళీ యాత్ర ప్రారంభిస్తారు ఇక్కడ. బట్ ఒక అంశం అయితే టేకప్ చేశారు, అది కాంగ్రెస్కు మీరు అన్నట్టుగా కాంగ్రెసే కదా అనే వాళ్లకు ఒక సమాధానం చెప్పుకోవలసిన రాజకీయ అగత్యం కూడా షర్మిలకు ఇక్కడ ఉంటుంది. షర్మిలకు ఉంటుంది, ఆ మాటకు వస్తే పెద్ద ఆయనకు కేవీపీ లాంటి వాళ్ళకు కూడా ఉంటుంది. మేము పెట్టాము, మేము చేసాము, తర్వాత వచ్చిన వాళ్ళే కొమ్ము ముంచారని. అండ్ షర్మిల వచ్చినందుకు ఇప్పుడే చేయలేదు. రాహుల్ గాంధీ కూడా గతంలో గుంటూరులో పెద్ద సభ పెట్టారు. పైగా భవిష్యత్తులో కూడా వాళ్ళు 2-3 సభలు ప్లాన్ చేస్తున్నారు. ఆ సభల్లో ఈ అంశాన్ని ముందుకు తెచ్చి కాంగ్రెస్ రివైవల్ కోసం, పునరుద్ధరణ కోసం
దీన్ని ఉపయోగించుకోవడానికి కొంచెం ప్రయత్నిస్తారనేది ఒక అభిప్రాయం. నేను అంటాను, నన్ను వ్యక్తిగతంగా చెప్పమంటే సార్ ఈ కుటుంబంలో తగాదాలు, వదిన మరదళ్ళు, సాక్షిలో వాటాలు, ఇలాంటి అంశాలు మాట్లాడడం కంటే ప్రత్యేక హోదా గురించి బీజేపీ గురించి మాట్లాడడం అనేది స్వాగతించదగిన విషయం. సమస్యలు, సార్ వాస్తవికమైన అంశాలు మాట్లాడితే వాటిని హైలైట్ చేస్తే ఏ పార్టీ చేసినా మనం దాన్ని ఓకే చెప్పొచ్చు. దాన్ని కూడా మిగతా వాటిని ఈ సమస్యను ఒకటిగా చూడక్కర్లేదు. ఎందుకంటే ఇది చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన, రాష్ట్ర సంబంధమైన అంశం కాబట్టి. సార్ ఇప్పుడు ఢిల్లీలో ఆవిడ చెప్పడం కానీ మాట్లాడడం కానీ ప్రత్యేక హోదాకు సంబంధించి ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీజేపీ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది సార్ ఇచ్చిన మాట తప్ప? ఖచ్చితంగానే మీరు గుర్తు చేసుకోండి, మీరు నిన్న పురంధేశ్వరి విషయం మనం మాట్లాడాం. నిన్న మనం మాట్లాడింది ఈరోజు అందరు ఛానల్స్లో ఇచ్చారు. నిజానికి దాన్ని మనం ఒకరోజు ముందే చర్చించినట్లు లెక్క. సార్ అక్కడ పురంధేశ్వరి కూడా ఈ మీద అటాక్ చేశారు. సార్ మీరే కదా అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, అసలు ఢిల్లీలో వెళ్ళి చేయటం ఏంటి, ఈ పద్ధతిలో ఆమె షర్మిల మీద నిన్న వాళ్ళ నర్సాపురంలో జరిగిన ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఆమె అటాక్ చేశారు. సో ఈ యాత్ర, ఈ దీక్ష, ఇవన్నీ బీజేపీకి ఏం వెంగుడుపడే విషయాలు కాదు. నిజానికి షర్మిల రావడం వల్ల జరిగిన ఒక ప్రయోజనం, కాంగ్రెస్ అనేది మళ్ళీ ఆ పేరు రావడం వల్ల జరిగిన ఒక్క ప్రయోజనం ఏమంటే ఇప్పటివరకు కమ్యూనిస్టులు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఒక పార్టీ, ఒక జాతీయ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రంగస్థలం మీద బీజేపీ దాని అంటే కేంద్రం అది చేసిన అన్యాయాలు ప్రస్తావించే ఒక పరిస్థితి, ఒక అవకాశం ఏర్పడింది. దాన్ని అంతవరకు తీసుకోవాలి. ఓకే, మీ మీద విమర్శ అంటే మీరేమి ఇప్పుడు వాళ్ళతో తగాదా పడి కొట్లాడడానికి మీరు సిద్ధంగా లేరు కదా. ఆమె కొట్లాడుతానంటుంది, కొట్లాడినివ్వండి, ఏముంది. అక్కడ ఆమె వేరే విషయాలు చెప్పలేదు, దానికి సంతోషించాలి మనం. కడప సభలోనో లేకపోతే ఇంకో సభలోనో మాట్లాడిన సంతోషించడం. ఎందుకంటే నేను అంటుంది అనొద్దని కాదు, అనడం ఎలా చేస్తారో అది వాళ్ళు చూసుకుంటారు. నా పాయింట్ నిజమైన ఒక సమస్య రాష్ట్రానికి సంబంధించింది అక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ రేపటి నుంచి ఇతర విషయాలే వస్తాయి, అది కూడా చాలా క్లియర్గా ఉంది. పైగా ఇతర పార్టీలను ఆమె సీతారాంతో పాటు శరద్ పవార్ను కూడా కలుసుకుంటున్నారు, ఇతర పార్టీలను కూడా కలుసుకుంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే షర్మిల మేకింగ్ హర్ ప్రెజెన్స్ ఫెల్ట్ ఇన్ ది నేషనల్ క్యాపిటల్. ఓకే, అందుకు కూడా ఇది కావాలి కదా. కొత్తగా బాధ్యత తీసుకున్నాక ఎన్నికల ముందే ఎందుకు చేయాలి అని కూడా ఒక ప్రశ్న. ఎన్నికల ముందు చివరి ఛాన్స్. నిన్న బడ్జెట్లో ఏమీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు, తెలంగాణకి ఇవ్వలేదు. చాలా అంటే ఇన్ని ఉద్యమాలు జరిగినా కానీ చాలా కేర్లెస్గా, బేఖాతరుగా ఉంది మోదీ ప్రభుత్వం. దాని మీద ఎన్నికల ముందు కూడా చివరిలో మేము ఒకసారి అడిగి చూసాము. అన్ని పార్టీలు కూడా ఈ అంశాన్ని ఎజెండాలో తప్పకుండా పెడతాయి, పెట్టవని కూడా ఏం కాదు. సో షర్మిల, జగన్ అన్న చెల్లెళ్ళ వైరుధ్యం కోణంలోనే కాకుండా విశాలమైన ఆంధ్రప్రదేశ్ విభజన అనంతర పరిస్థితి దృష్ట్యా ఈ సమస్యను చూడటం అనేది శ్రేయస్కరం, ప్రజాస్వామికం. థ్యాంక్ యూ సార్.